ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సెటైర్స్ వేశారు. వారి పరిపాలన గొప్పగా ఉందంటూ 90 దేశాలు పొగుడుతున్నాయని గొప్పలు చెప్పుకుంటారని కామెంట్ చేస్తారు. ఈ మధ్య తండ్రి కొడుకులు ఒకరినొకరు పొగుడుకోవడం చాలా ఎక్కువైపోయిందన్నారు. సీఎం పదవి కోసం ఇంట్లో లోకేష్ గొడవ పెడుతున్నాడని, అందుకే కొడుకు ఒక చరిత్ర సృష్టించి అప్పుడు సీఎం చర్యలు చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలిపారు. తండ్రి కొడుకులిద్దరూ బాగా డ్రామాలాడుతున్నారని, వారి డ్రామాలకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చన్నారు లక్ష్మీపార్వతి. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఈ 90 దేశాల వాళ్ళు కూడా పాపం సానుభూతి చెప్పారట కదా, అది వాళ్లే చెప్పుకుంటున్నారులే. ఈ మధ్య వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పొగుడుకోవటం చాలా ఎక్కువైపోయింది కదా. తండ్రిని అంతకు మించిన, మా నాన్న మించిన విజనరీ ఈ ప్రపంచంలో లేడని కొడుకు అంటాడు. నా కొడుకే అన్నీ కనిపెట్టాడు, 10 ఏళ్ల నుంచే అతను కనిపెట్టడం అనేది అతని మేధస్సు తార్కాణం అని చెప్పేమో తండ్రి అంటాడు. ఇలా ఒకళ్ళు ఎందుకు పొగుడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే, అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ను ముందు కాస్త అందరికి పరిచయం చేసి, అతను గొప్పవాడిని చేసి, అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్దాలతోనే పుట్టాడు, అబద్దాలతోనే పెరిగాడు, అబద్దాల్లోనే జీవిస్తున్నాడు, అబద్దాల్లోనే మరణిస్తాడు. తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద, ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు. ఈ లిక్కర్ కేసు చూస్తాను రోజుకు పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు